ఆగండి. ఈ ఒక్క తప్పు మీ ఇంట్లో జరుగుతుందా? అయితే లక్ష్మీదేవి మీ గడప కూడా తొక్కదు. శాశ్వతంగా దరిద్రం పట్టుకుంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఆత్మబంధువులారా, ఐశ్వర్యానికి అధిదేవత అయిన ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం లోకమంతా తపిస్తూ ఉంటుంది. కాని మీకో విషయం తెలుసా? కొన్ని ఇళ్ల గడప తొక్కడానికి కూడా ఆ తల్లి ఇష్టపడదు. అసలు లక్ష్మీదేవి ఏ ఇళ్లను చూసి అసహించుకుంటుంది? ఎవరి ఇంట్లో అడుగు పెట్టడానికి ఆ తల్లి భయపడుతుంది? ఏ చిన్న చిన్న తప్పులు మీ ఇంటినుంచి అదృష్టాన్ని తరిమివేసి దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ పరమ పవిత్రమైన కథలో దాగ ఉంది. ఈ కథను పూర్తిగా వింటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు నిలవడం లేదో ఆ నిగుజ రహస్యం మీకు అర్థమవుతుంది. చాలా కాలం క్రితం ఒక అందమైన గ్రామంలో ధర్మయ్య అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతను ఎంతో నిగర్వి, నిత్యం దైవ చింతనలో గడిపేవాడు. అతని ఇల్లు ఎప్పుడూ అతిథులతో, అభ్యాగతులతో కళకళలాడుతూ ఉండేది. కాని అతని భార్య సుమతి మాత్రం దానికి పూర్తి భిన్నం. ఆమెకు అహంకారం ఎక్కువ. తన అందం పట్ల, తన ఇంటి సంపద పట్ల ఆమెకు విపరీతమైన గర్వముండేది. లక్ష్మీదేవి తన ఇంట్లోనే కొలువై ఉందని, తనను విడిచి ఆ తల్లి ఎక్కడికి వెళ్లదని ఆమె భ్రమపడేది. ఆ అహంకారంతోనే ఆమె ఇంట్లోని పెద్దలను, ఇంటికి వచ్చే పేదవారిని తృణీకరించేది. ఒక శుక్రవారముదయం సూర్యోదయం కాకముందే ధర్మయ్య లేచి స్నానముగించి తులసి కోటవద్ద దీపం వెలిగించాడు. అప్పటికి ఇంకా సుమతి నిద్ర లేవలేదు. సూర్యుడు నడినెత్తికి వస్తున్నా ఆమె నిద్రలోనే మునిగిపోయి ఉంది. సాధారణంగా మహాలక్ష్మి సూర్యోదయ సమయంలో ఇళ్లను దర్శిస్తుందని, ఆ సమయంలో నిద్రపోయేవారి ఇంట్లో ఆమె ప్రవేశించదని శాస్త్రాలు చెబుతున్నాయి. కాని సుమతికి ఇవేమీ పట్టవు. లేచిన తర్వాత కూడా ఆమె ఇల్లు ఊడ్వకుండా, ముంగట ముగ్గు వేయకుండానే వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలో ఎంగలి పాత్రలు రాత్రంతా అలాగే ఉన్నాయి. ఆ అపరిశుభ్రత చూసి లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని ఆమె కనీసం ఆలోచించలేదు. అదే సమయంలో ఒక వృద్ధురాలు ఆకలితో అలమటిస్తూ ధర్మయ్య ఇంటి గడప వద్దకు వచ్చింది. అమ్మా, ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టండి అని దీనంగా అడిగింది. లోపల ఉన్న సుమతికి ఆ పిలుపు విని కోపం వచ్చింది. చేతిలో ఉన్న గరిటెను విసిరికొట్టి బయటకు వచ్చి ఆ వృద్ధురాలిని నానా మాటలు అన్నది. ప్రొద్దున్నే ఎవరో ఒకరు తగలడతారు, వెళ్ళు ఇక్కడినుంచి. ఇంకా వంట కాలేదు, నీకు పెట్టడానికి ఇక్కడ ఏమీ లేదు అని గద్దించింది. ఆ వృద్ధురాలు మరెవరో కాదు, సుమతిని పరీక్షించడానికి వచ్చిన సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ ఇంట్లో ధర్మం మృగ్యమైపోతోందని ఆమెకు అర్థమైంది. సుమతి ప్రవర్తన రోజురోజుకు దిగజారిపోతోంది. ఆమె సాయంత్రం వేళలో కూడా తల విరబోసుకుని కూర్చునేది. చీకటి పడే సమయంలో దీపం వెలిగించకుండా ఇరుగుపొరుగు వారితో చాడీలు చెబుతూ కాలం గడిపేది. దీపం లేని ఇల్లు లక్ష్మీదేవికి శ్మశానంతో సమానం. ఒకరోజు రాత్రి ధర్మయ్య భార్యను పిలిచి, సుమతి, మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. నువ్వు ఇలా అనాచారంగా ఉంటే మన సంపద అంతా కరిగిపోతుంది అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కాని సుమతి అతని మాటలను హేళన చేసింది. నా దగ్గర ఉన్న నగలు, ఈ ఇల్లు చూడు. లక్ష్మీదేవి నన్ను వదిలి ఎందుకు వెళ్తుంది? ఇదంతా నా అదృష్టం అని గర్వంగా పలికింది. మనుషుల అహంకారం పెరిగినప్పుడు దైవం వారిని హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికను గమనించని వారికి పతనం తప్పదు. సుమతి తన ఇంట్లో ఉన్న అన్నాన్ని గౌరవించేది కాదు. వండిన పదార్థాలను పారేయడం, అన్నాన్ని కాళ్లతో తొక్కడం వంటి పనులు చేసేది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎక్కడ అన్నం అవమానించబడుతుందో అక్కడనుంచి అన్నపూర్ణాదేవి వెళ్ళిపోతుంది. అన్నపూర్ణ లేని చోట లక్ష్మి కూడా ఉండదు. ఈ విషయం తెలియని సుమతి తన వినాశనాన్ని తనే కొనితెచ్చుకుంటోంది. ఒక అర్ధరాత్రి వేళ ధర్మయ్యకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఇద్దరు దివ్యసుందరులు తమ సామాన్లతో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు. వారు ఎవరని ధర్మయ్య అడగగా, మేము లక్ష్మి మరియు అన్నపూర్ణలం. నీ భార్య చేస్తున్న పాపాలకు, ఆమె అహంకారానికి ఇంట్లో ఉండటం మాకు అసాధ్యమైంది. అపరిశుభ్రత, అగౌరవమున్న చోట మేము ఒక్క క్షణం కూడా ఉండలేము అని చెప్పారు. ధర్మయ్య కంగారుగా లేచి చూసేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ గాలిలో ఒక రకమైన శూన్యం ఆవరించి ఉండటం అతను గమనించాడు.
ఆ మరుసటి రోజునుంచి ధర్మయ్య ఇంట్లో అనూహ్య మార్పులు మొదలయ్యాయి. అప్పటివరకు సక్రమంగా సాగుతున్న వ్యాపారంలో నష్టాలు రావడం ప్రారంభించాయి. పెరట్లోని చెట్లు ఎండిపోయాయి. పశువులు అనారోగ్యం పాలయ్యాయి. సుమతికి అప్పుడు కూడా జ్ఞానోదయం కాలేదు. తన నగలను ఒక్కొక్కటిగా అమ్మి విలాసాలు చేయాలని చూసింది. కాని ఆమె ధరిస్తున్న నగలు కూడా మసకబారిపోయాయి. లక్ష్మీదేవి కళ తప్పిన ఆ ఇంట్లో శాంతి కరువైంది. దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. కలహాలు ఉన్న చోట లక్ష్మి నిలవదు అనడానికి ఆ ఇల్లే ఒక నిదర్శనంగా మారింది. సుమతికి తన తప్పు తెలిసే సమయానికి పరిస్థితి చేజారిపోయింది. ఒకనాడు ఆమె వంటగదిలోకి వెళ్తే అక్కడ బియ్యం గిన్నె ఖాళీగా ఉంది. అప్పటివరకు నిండుగా ఉండే గిన్నెలు ఇప్పుడు వెక్కిరిస్తున్నట్లు ఉన్నాయి. ఆకలితో ఉన్న తన బిడ్డలకు పెట్టడానికి కూడా ఏమీ లేని పరిస్థితి ఏర్పడింది. గర్వంతో విర్రవీగిన ఆమె మనసు ఇప్పుడు భయంతో వణికిపోయింది. బయటకు వచ్చి చూస్తే ఇల్లు పాడుబడినట్లుగా తయారైంది. గోడలమీద బూజు, అరుగుమీద దుమ్ము పేరుకుపోయి ఉన్నాయి. లక్ష్మీదేవి తనను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయిందని ఆమెకు అప్పుడు అర్థమైంది. ఆమె ఏడుస్తూ ఇంటి ముంగట కూర్చుని దైవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టింది. తల్లి లక్ష్మీ, నన్ను క్షమించు. నా అహంకారంతో నేను నీకు ఆగ్రహం కలిగించాను. అన్నపూర్ణామాత, నా తప్పులను మన్నించి మళ్లీ ఇంట అడుగుపెట్టండి అని వేడుకుంది. కాని దేవతలు ఒక్కసారి వెనుదిరిగితే వారిని మళ్లీ ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు. ఆమె తన కర్మఫలాన్ని అనుభవించక తప్పదని ప్రకృతి సిద్ధాంతం చెబుతోంది. సుమతి చేసిన ఆ చిన్న చిన్న తప్పులే ఆమె జీవితాన్ని అంధకారం చేశాయి. ఇల్లు అపరిశుభ్రంగా ఉంచడం, అతిథులను అవమానించడం, సూర్యోదయం తర్వాత నిద్రలేవడం ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు. ఇవి చేసేవారు ఎంతటి ధనవంతులైనా పేదలుగా మారక తప్పదు. ధర్మయ్య గడప వద్ద కూర్చుని రోదిస్తున్న సుమతిని చూసి భారంగా నిట్టూర్చాడు. ఆమె కళ్లలో ఇప్పుడు కనిపిస్తున్నది పశ్చాత్తాపమో లేక సంపద పోయిందన్న భయమో అతనికి అర్థం కాలేదు. కాని ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటేనే అతనికి ఇప్పుడు ఒక రకమైన తెలియని భారంగా అనిపిస్తోంది. ఎక్కడైతే నిత్యం ధూపదీప నైవేద్యాలు వెలుగుతాయో, ఎక్కడైతే వేదమంత్రాల ఘోష వినిపిస్తుందో అక్కడ దేవతలు నివసిస్తారు. కాని సుమతి చేసిన పనుల వల్ల ఆ పవిత్రత హరించుకుపోయింది. సుమతి, కన్నీళ్లు కార్చినంతమాత్రాన పోయిన ఐశ్వర్యం తిరిగరాదు అని ధర్మయ్య శాంతంగా అన్నాడు. మహాలక్ష్మి ఒక ఇంటిని వదిలి వెళ్లే ముందు ఎన్నో సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలను మనం గమనించాలి. నువ్వు నీ అహంకారంతో ఆ తల్లిని కించపరిచావు. ఇంట్లో గృహిణి ఎలా ఉంటే ఆ ఇల్లు అలా మారుతుంది. స్త్రీని గృహలక్ష్మి అని ఎందుకు అంటారో తెలుసా? ఆమె ప్రవర్తనే ఆ ఇంటికి రక్షణ కవచం. కాని నువ్వు ఆ కవచాన్ని నీ చేతులతోనే ముక్కలు చేసుకున్నావు. సుమతి తలదించుకుని, నా తప్పేమిటో నాకు ఇప్పుడు అర్థమవుతోంది నాథా. కాని లక్ష్మీదేవి ఇంత చిన్న విషయాలకే ఆగ్రహిస్తుందని నేను అనుకోలేదు అని బదులిచ్చింది. అప్పుడు ధర్మయ్య ఆమెకు లక్ష్మీదేవికి ఇష్టంలేని కార్యాల గురించి వివరించడం మొదలుపెట్టాడు. సుమతి, నువ్వు చిన్నవి అని అనుకుంటున్నవే ఆ తల్లికి పెద్ద తప్పులుగా కనిపిస్తాయి. ప్రతిరోజూ సాయంత్రం వేళ, అంటే సూర్యాస్తమయం అయ్యే సమయంలో నువ్వు నిద్రపోయేదానివి. ఆ సమయం ప్రదోషకాలం. దేవతలు భూలోక సంచారం చేసే పవిత్ర సమయమది. ఆ సమయంలో ఇల్లు దీపకాంతితో వెలిగిపోవాలి. కాని నువ్వు చీకటిని ఆస్వాదించావు. ఎక్కడైతే సంధ్యాసమయంలో దీపముండదో అక్కడ జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. జ్యేష్ఠాదేవి అంటే దారిద్ర్యానికి అధిదేవత. ఆమె ప్రవేశించిన చోట లక్ష్మీదేవి నిలవదు. ఆ మాటలు వింటుంటే సుమతికి తను చేసిన పొరపాట్లు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి. ఆమె వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచేది కాదు. రాత్రి తిన్న ఎంగలి పాత్రలను అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం వరకు వాటిని తోమేది కాదు. ధర్మయ్య కొనసాగించాడు, వంటగది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నివాసం. ఎంగలి పాత్రలు రాత్రంతా వంటగదిలో ఉంటే ఆ వాసనకు దుష్ట శక్తులు ఆకర్షితమవుతాయి. అది లక్ష్మీదేవికి పరమ అసహ్యం. అలాగే నువ్వు అన్నం వడ్డిస్తున్నప్పుడు విసుక్కునేదానివి. అన్నాన్ని నిందించడం అంటే దైవాన్ని నిందించడమే. నువ్వు అన్నాన్ని పారేస్తున్నప్పుడు అది ఏడ్చినట్లు నీకు అనిపించలేదా? ఆకలితో ఉన్న వారికి పెట్టకుండా ఉన్న అన్నాన్ని వృధా చేసేవారి ఇంట్లో అన్నపూర్ణ ఉండదు. ఆ ఇంట్లోని వాతావరణం ఇప్పుడు చాలా భయంకరంగా మారింది. ఒకప్పుడు సువాసనలతో నిండిన ఆ ఇల్లు
ఇప్పుడు ఒక రకమైన ముక్కిపోయిన వాసనతో నిండిపోయింది. గోడల మూలల్లో సాలెగూళ్ళు కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే సాలెగూళ్ళు, దుమ్ము, ధూళి ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉండదు సరే కదా, కనీసం అటువైపు చూడటానికి కూడా ఇష్టపడదు. సుమతి తన గర్వంతో ఇంటిని పట్టించుకోవడం మానేసింది. ఆమె తన అలంకరణమీద చూపించిన శ్రద్ధ ఇంటి అలంకరణమీద చూపలేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా సుమతీ? అని ధర్మయ్య అడిగాడు. నీ మాట తీరు. మాటలో మాధుర్యం లేని చోట లక్ష్మి నిలవదు. నువ్వు పనివారిని, నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని నీచంగా మాట్లాడేదానివి. కఠినమైన మాటలు విన్నప్పుడు ఆ తల్లి చెవులు మూసుకుంటుంది. ఎవరి హృదయమైతే కఠినంగా ఉంటుందో అక్కడ ఆ తల్లి నివాసముండదు. కరుణ, దయ, ప్రేమ ఉన్న చోట మాత్రమే మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. నువ్వు నీ మాటలతో ఎందరి మనసులను గాయపరిచావో ఒక్కసారి ఆలోచించు. సుమతి ఆ రాత్రి జరిగిన కలను గుర్తుకు తెచ్చుకుంది. లక్ష్మీదేవి మరియు అన్నపూర్ణ దేవత కోపంతో ఇల్లు విడిచి వెళ్ళిపోతుంటే ఆమె వారి కాళ్లమీద పడి వేడుకున్నా వారు కనీసం వెనుతిరిగ చూడలేదు. ఓ మూర్ఖురాలారా, నీ నీచమైన పాత్రల కారణంగా, నీ దుష్ట పనుల కారణంగా నేను శాశ్వతంగా నీ ఇంటిని వదిలి వెళ్తున్నాను అని లక్ష్మీదేవి అన్న మాటలు ఆమె చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి. ఆ మాటల్లో ఎంతటి నిగుజమైన సత్యముందో ఆమెకు ఇప్పుడు అర్థమవుతోంది. దేవతలు కేవలం పూజలు చేస్తే ప్రసన్నం కారు, మన నడవడిక బాగున్నప్పుడే వారు మనతో ఉంటారు. ధర్మయ్య ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే జరిగిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనని అతనికి తెలుసు. అతను మెల్లగా లేచి పూజాగదిలోకి వెళ్లాడు. అక్కడ ఒకప్పుడు వెలిగిన దీపపు కుందులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. పటాలమీద పువ్వులు వాడిపోయి ఉన్నాయి. ఆ గదిలోకి వెళ్తుంటే అతనికి గుండె కోసినట్లు అనిపించింది. మహాలక్ష్మి ఫోటో వైపు చూస్తూ, తల్లీ, తెలియక చేసిన తప్పులను క్షమించు అని ప్రార్థించాడు. కాని ఆ ఫోటోలో మునుపటి తేజస్సు కనిపించడం లేదు. అది కేవలం ఒక కాగితంలా మాత్రమే కనిపిస్తోంది. ఆ గ్రామంలో ఉన్న ఇతర ఇళ్లన్నీ దీపకాంతులతో వెలిగిపోతుంటే ధర్మయ్య ఇల్లు మాత్రం అంధకారంలో మునిగిపోయింది. అప్పుడే ఒక వింత సంఘటన జరిగింది. సుమతి బయట అరుగుమీద కూర్చుని ఉండగా ఒక నల్లని నీడ ఇంటి లోపలికి ప్రవేశించడం ఆమె గమనించింది. అది మనుషుల నీడలా లేదు. ఆ నీడ ప్రవేశించగానే ఇంట్లోని మిగిలిన కొద్దిపాటి ప్రశాంతత కూడా హరించుకుపోయింది. ఆ నీడ మరెవరో కాదు, దారిద్ర్య లక్ష్మి. మహాలక్ష్మి వెళ్లిపోయిన చోటికి ఆమె సోదరి అయిన జ్యేష్ఠాదేవి వస్తుంది. జ్యేష్ఠాదేవి రాకతో ఇంట్లో రోగాలు, గొడవలు, మనస్పర్ధలు పెరిగిపోయాయి. సుమతికి ఇప్పుడు అనుక్షణం భయం వేస్తోంది. తను చేసిన ఒక్కో తప్పు తనను ఎలా నాశనం చేస్తోందో ఆమె కళ్ళారా చూస్తోంది. ఒక స్త్రీ తలుచుకుంటే ఇంటిని స్వర్గం చేయగలదు. అదే స్త్రీ తన దుశ్చర్యలతో ఆ ఇంటిని నరకంలా మార్చగలదు. సుమతి తన అహంకారంతో రెండవ దారిని ఎంచుకుంది. ఇప్పుడు ఆమెకు మిగిలింది కేవలం శూన్యం మాత్రమే. ఆ శూన్యంలో ఆమె తన గతాన్ని తలుచుకుంటూ కుమిలిపోతోంది. ఆమె కళ్ల ముందు తన పాత జీవితం మెదిలింది. అప్పట్లో ఆమె దగ్గర కావాల్సినంత ధనముండేది. కాని ఆ ధనాన్ని ఆమె మంచి పనులకు ఉపయోగించలేదు. ఎవరైనా సహాయం కోసం వస్తే వారిని హేళన చేసేది. తన దగ్గర ఉన్న పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలే శాశ్వతం అనుకుంది. కాని ఇప్పుడు ఆ ఆభరణాలు కూడా ఆమెకు భారంగా అనిపిస్తున్నాయి. లక్ష్మీదేవి వెళ్ళిపోయాక ఆభరణాలకు కూడా కళ పోయింది. అవి కేవలం లోహపు ముక్కల్లాగే కనిపిస్తున్నాయి. ధర్మయ్య గదిలో కూర్చుని ఒక పాత గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు. అందులో లక్ష్మీదేవి ఎక్కడ ఉండదు అనే అంశంమీద స్పష్టంగా రాసి ఉంది. ఎక్కడైతే భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరుగుతాయో, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడరో, ఎక్కడైతే అబద్ధాలు, మోసాలు రాజ్యమేలుతాయో అక్కడ లక్ష్మి నిలవదు. ఆ లక్షణాలన్నీ తన ఇంట్లో ఎలా ప్రవేశించాయో ధర్మయ్య ఆలోచిస్తున్నాడు. సుమతి ప్రవర్తన వల్ల తన జీవితం కూడా ఎలా మారిపోయిందో అతను గ్రహించాడు. ఆమె తన దుష్ట పనులతో కేవలం తనను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా కష్టాల్లోకి నెట్టింది. సుమతి మెల్లగా లేచి వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న ఖాళీ పాత్రలను చూసి ఆమెకు దున్హకం ఆగలేదు. ఒకప్పుడు ఆ పాత్రలు రుచికరమైన పదార్థాలతో నిండి ఉండేవి. కాని ఇప్పుడు అవి ఆమె పేదరికాన్ని వెక్కిరిస్తున్నాయి. ఆమె నేలమీద కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.
ఆ ఏడుపులో ఒక రకమైన ఆర్తి ఉంది. కాని ఆ ఆర్తి లక్ష్మీదేవిని వెనక్కు తీసుకురాగలదా? చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం కేవలం ఏడుపు మాత్రమే కాదు, ప్రవర్తనలో మార్పు కూడా రావాలి. కాని ఆ మార్పు రావడానికి ఆమె చాలా సమయం తీసుకుంది. ఆ చీకటి రాత్రి గడిచి సూర్యోదయం అయింది కాని ధర్మయ్య ఇంటికి మాత్రం ఆ ప్రభాత కాంతి చేరలేదు. కిటికీ రెక్కల సందుల నుండి వచ్చే సూర్యకిరణాలు ఆ ఇంట్లోని దుమ్మును మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. సుమతి భారంగా కళ్ళు తెరిచింది. సాధారణంగా ఆమె నిద్రలేవగానే అద్దంలో తన అందాన్ని చూసుకునేది, కాని ఈరోజు ఆమెకు ఆ ధైర్యం కలగలేదు. ఆమె ముఖంలో ఒకప్పటి వర్చస్సు మాయమై ఒక రకమైన పాలిపోయిన ఛాయ ఆవరించింది. అద్దం కూడా మసకబారిపోయి ఆమె రూపాన్ని సరిగ్గా చూపించడంలేదు. ధర్మయ్య అప్పటికే లేచి బావి వద్ద స్నానం ముగించుకుని వచ్చాడు. అతను తులసికోట వద్దకు వెళ్లగా అక్కడ ఉన్న తులసి మొక్క పూర్తిగా వాడిపోయి ఉండటం చూసి చలించిపోయాడు. తులసికోట ఏ ఇంట్లో అయితే పచ్చగా కళకళలాడుతూ ఉంటుందో అక్కడ మహాలక్ష్మి నివసిస్తుందని పెద్దల మాట. కాని ఇప్పుడు ఆ మొక్క ఎండిపోయి కేవలం ఎండిన కొమ్ములు మాత్రమే మిగిలాయి. ఇది ఆ ఇంట్లో ప్రాణశక్తి హరించిపోయిందనడానికి ఒక పెద్ద సంకేతం. ధర్మయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. అతను మెల్లగా లోపలికి వచ్చి గడప వద్ద కూర్చున్న సుమతిని చూశాడు. సుమతీ, చూశావా? మన పాపాలు ప్రకృతిమీద కూడా ప్రభావం చూపుతాయి. తులసిమాత కూడా మన ఇంటిని వదిలి వెళ్ళిపోయింది అని ధర్మయ్య దీనంగా అన్నాడు. సుమతి బదులు చెప్పకుండా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ధర్మయ్య ఆమె పక్కన కూర్చుని లక్ష్మీదేవికి ఇష్టం లేని మరికొన్ని విషయాల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఆత్మబంధువులారా, లక్ష్మీదేవి కేవలం బాహ్య శుభ్రతనే కాదు, అంతర్గత శుభ్రతను కూడా కోరుకుంటుంది. కాని బాహ్య శుభ్రత అనేది మొదటి మెట్టు. సుమతీ, నువ్వు గమనించావా? మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ జుట్టు వెంట్రుకలు కనిపిస్తున్నాయి. స్త్రీలు తల దువ్వుకున్నప్పుడు ఆ వెంట్రుకలను అలాగే వదిలేయడం, లేదా అవి ఇంట్లోని మూలల్లో చేరడం లక్ష్మీదేవికి పరమ అసహ్యం. ఎక్కడైతే వెంట్రుకల కుప్పలు ఉంటాయో అక్కడ రాహువు ప్రభావం పెరుగుతుంది. అది దారిద్ర్యానికి మూలకారణం అవుతుంది. సుమతికి తను చేసిన పొరపాటు గుర్తుకు వచ్చింది. ఆమె ఎప్పుడూ తన జుట్టును సరిగ్గా ముడివేసుకోకుండా విరబోసుకుని తిరిగేది. పురాణాల ప్రకారం శోకించే సమయంలో లేదా అశుభ కార్యాల సమయంలో మాత్రమే జుట్టు విరబోసుకోవాలి. కాని సుమతి దానిని ఒక ఫ్యాషన్లాగా భావించింది. అది లక్ష్మీదేవిని ఆ ఇంటి నుండి వెళ్లగొట్టే ఒక బలమైన కారణమని ఆమెకు ఇప్పుడు తెలుస్తోంది. అంతేకాదు సుమతీ, అని ధర్మయ్య కొనసాగించాడు, నువ్వు తరచుగా నీ గోళ్లను పళ్లతో కొరికేదానివి. దైవ కార్యాల సమయంలో కూడా ఇది నీకు అలవాటుగా మారింది. గోళ్లు కొరకడం అనేది అత్యంత అశుభకరమైన లక్షణం. ఇది మనిషిలోని ఏకాగ్రతను, సంపదను హరిస్తుంది. ఎవరైతే ఇలాంటి అలవాట్లు కలిగి ఉంటారో వారివద్ద లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడదు. వంటగదిలోకి వెళ్లిన సుమతికి అక్కడ ఒక వింత దృశ్యం కనిపించింది. పాత్రలు తోముదామని ఆమె వెళ్లగా అక్కడ నీరు రావడం ఆగపోయింది. ఉన్న కొద్దిపాటి నీరు కూడా బురదగా మారింది. ఇది దైవగ్రహింపుకు సంకేతం. ఆమె ఆ బురద నీటిని చూస్తూ నిర్వేదంతో నిలబడిపోయింది. అప్పుడే ఆమెకు జ్యేష్ఠాదేవి మాటలు గుర్తుకు వచ్చాయి. మహాలక్ష్మి సోదరి అయిన జ్యేష్ఠాదేవికి పులుపు, చేదు మరియు అపరిశుభ్రత అంటే చాలా ఇష్టం. సుమతి తన ఇంట్లో శుభ్రతను విస్మరించడం వల్ల జ్యేష్ఠాదేవికి అక్కడ విందు భోజనం దొరికినట్లయింది. ఎక్కడైతే ఇల్లు చిందరవందరగా ఉంటుందో, బట్టలు ఉతకకుండా కుప్పలుగా పడి ఉంటాయో అక్కడ జ్యేష్ఠాదేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది. ఈ ఇంటి దరిద్రాన్ని వదిలించుకోవాలంటే కేవలం పూజలు సరిపోవు సుమతీ, అని ధర్మయ్య వంటగది గడప వద్ద నిలబడి అన్నాడు. ముందుగా నువ్వు నీ అలవాట్లను మార్చుకోవాలి. నువ్వు ఎప్పుడూ గడపమీద కూర్చునేదానివి. గడప అనేది మహాలక్ష్మి నివాసస్థానం. గడపమీద కూర్చుని ఏడవడం, లేదా గడపమీద నిలబడి ఇతరులను దూషించడం వంటివి చేస్తే ఆ తల్లి మన ఇంట్లోకి రాదు. గడపను పసుపు కుంకుమలతో అలంకరించాల్సిన నువ్వు దానిని అగౌరవపరిచావు. ఇంటి ఇల్లాలు గడపను ఎంత పవిత్రంగా చూసుకుంటే ఆ ఇంటి సంపద అంతగా పెరుగుతుంది. సుమతి మెల్లగా అడుగులు వేస్తూ పూజాగది వైపు వెళ్ళింది. అక్కడ పటాలన్నీ వెలవెలబోతున్నాయి. ఆమె మనసులో ఒక రకమైన ఆవేదన మొదలైంది. నేను ఇదంతా తిరిగ పొందగలనా అని ఆమె మనసులో ప్రశ్నించుకుంది. కాని సమాధానం దొరకలేదు.
ఆ గదిలో ఉన్న గంటను మ్రోగించడానికి ఆమె ప్రయత్నించింది. కాని ఆ గంట నుండి వచ్చే శబ్దం కూడా కర్ణకచోరంగా అనిపించింది. దైవ ప్రసన్నత లేని చోట మంగళ ధ్వనులు కూడా అమంగళంగానే వినిపిస్తాయి. అప్పుడే వీధిలో ఎవరో నడుచుకుంటూ వెళ్తున్న శబ్దం వినిపించింది. పక్కింటి పార్వతమ్మ తన ఇంటి ముంగట ముగ్గు వేస్తూ భక్తితో పాట పాడుతోంది. ఆ పాట వింటుంటే సుమతికి తను కోల్పోయిన వైభవం గుర్తుకు వచ్చింది. పార్వతమ్మ ఇల్లు సామాన్యమైనదే కావచ్చు, కాని అక్కడ ఎప్పుడూ ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. పార్వతమ్మ ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని దీపం వెలిగస్తుంది. అందుకే ఆమె ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ తాండవిస్తూ ఉంటుంది. ధనవంతులు కాకపోయినా వారు మనశ్శాంతితో ఉన్నారు. కాని సుమతికి ధనముంది కాని శాంతిలేదు. ఇప్పుడు ఆ ధనం కూడా మాయమైపోయింది. ధర్మయ్య బయటకు వెళ్లి తన పొలంలో ఏదైనా పని దొరుకుతుందేమో చూడాలనుకున్నాడు. కాని పొలం గట్టుమీద అడుగుపెట్టగానే అక్కడ పచ్చగా ఉండాల్సిన పంట అంతా తెగులు పట్టిపోయింది. భూమాత కూడా ఆగ్రహించినట్లు కనిపిస్తోంది. లక్ష్మి కేవలం ధన రూపంలోనే ఉండదు. ఆమె ధాన్య లక్ష్మిగా, భూలక్ష్మిగా కూడా ఉంటుంది. ఒక స్త్రీ తన ఇంట్లో చేసే పొరపాట్లు ఆమె భర్త చేసే పనిమీద, అతని కీర్తి ప్రతిష్టలమీద కూడా ప్రభావం చూపుతాయి. సుమతి అహంకారం ధర్మయ్య అదృష్టాన్ని కూడా అడ్డంకిగా మారింది. తిరిగివచ్చిన ధర్మయ్యను చూసి సుమతి ఏడుస్తూ, నాథా, నేను ఈ ఇంటిని మళ్లీ స్వర్గంలా మారుస్తాను. నన్ను క్షమించి నాకు ఒక అవకాశమివ్వండి అని వేడుకుంది. కాని ధర్మయ్య ముఖంలో ఎటువంటి ఆశ కనిపించలేదు. ప్రయత్నించు సుమతి, కాని గుర్తుంచుకో, హృదయం శుద్ధి కాకుండా ఇల్లు శుద్ధి చేసినా ఫలితముండదు. నీ మనసులోని అహంకారం, అసూయ పూర్తిగా నశించాలి. అప్పుడే ఆ తల్లి కరుణ నీమీద ప్రసరిస్తుంది అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. సుమతి ఒంటరిగా ఆ పాడుబడిన ఇంట్లో నిలబడిపోయింది. గోడలమీద ఉన్న చిత్రపటాలు కూడా ఆమెను వెక్కిరిస్తున్నట్లు అనిపించాయి. ఆమె మెల్లగా చీపురు పట్టి ఇల్లు ఊడ్వడం మొదలుపెట్టింది. కాని అది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, ఆమె ఆత్మ ప్రక్షాళనకు అది మొదటి అడుగు కావాలి. సుమతి చేతులు వణుకుతున్నాయి. సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేసిన ఆ ఇల్లు ఇప్పుడు ఆమెకు ఒక పెద్ద కొండలా కనిపిస్తోంది. చీపురు పట్టి ఇల్లు ఊడుస్తుంటే ప్రతి మూల నుండి లేస్తున్న దుమ్ము ఆమె కళ్లను కమ్ముతోంది. ఆ దుమ్ము కేవలం మట్టి కాదు, అది ఆమె అహంకారం వల్ల పేరుకుపోయిన దారిద్ర్యపు పొరలు. ఆత్మ బంధువులారా, గమనించండి, శుభ్రత లేని చోట కేవలం క్రిమికీటకాలు మాత్రమే కాదు, ప్రతికూల శక్తులు కూడా గూడు కట్టుకుంటాయి. సుమతి శ్రమిస్తోంది, కాని ఆమె మనసులో ఇంకా ఏదో తెలియని వెలితి వేధిస్తూనే ఉంది. వంటగదిలో చెల్లాచెదురుగా ఉన్న సామాన్లను సర్దుతుండగా ఆమెకు ఉప్పు డబ్బా కనిపించింది. అది దాదాపు ఖాళీగా ఉంది. ఆమె ఆ డబ్బాను అసహనంతో విసిరి కొట్టబోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన ధర్మయ్య ఆమె చేయి పట్టుకున్నాడు. వద్దు సుమతీ, ఆ ఉప్పు మహాలక్ష్మి స్వరూపం. దానిని అలా అగౌరవపరచకూడదు అని సున్నితంగా వారించాడు. సుమతి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుందా అని అడిగింది. ధర్మయ్య ఒక పీటమీద కూర్చుని ఆమెకు వివరించడం మొదలుపెట్టాడు. సుమతి, క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించింది. అదే సముద్రం నుండి ఉప్పు కూడా వస్తుంది. అందుకే ఉప్పును లక్ష్మీదేవికి సోదరుడిగా భావిస్తారు. ఉప్పును ఎప్పుడూ నేలపాలు చేయకూడదు. చేతితో కాకుండా నేరుగా గరిటెతో వాడాలి. అలాగే సాయంత్రం వేళ ఎవరికి ఉప్పును అప్పుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మన ఇంట్లోని ఐశ్వర్యాన్ని మనమే ఇతరులకు ధారపోసినట్లు అవుతుంది. నువ్వు గతంలో ఉప్పును ఎంత నిర్లక్ష్యంగా వాడేదానివో నాకు తెలుసు. రుచి చూడకుండానే ఉప్పు ఎక్కువైందని తిట్టేదానివి. ఉప్పును నిందించడం అంటే ఆ తల్లిని నిందించడమే. సుమతికి తను చేసిన పొరపాట్లు ఒక్కొక్కటిగా అర్థమవుతున్నాయి. ఆమె వంటగదిలో ఉప్పును, నీటిని చాలా వృధా చేసేది. ధర్మయ్య కొనసాగించాడు, నీరుకూడా మహాలక్ష్మి స్వరూపమే. ఎక్కడైతే నీటి కుళాయిలు కారుతూ ఉంటాయో ఆ ఇంట్లో సంపద కూడా నీటిలాగే కారిపోతుంది. నువ్వు నీటిని వృధాగా పారబోసేదానివి. ఆ నీటి చుక్కల వెనుక లక్ష్మీదేవి కన్నీరు దాగ ఉంటుందని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ప్రకృతిని మనం ఎలా గౌరవిస్తామో దేవతలు మనల్ని అలా గౌరవిస్తారు. నువ్వు పంచభూతాలను చిన్నచూపు చూశావు. అందుకే ఈరోజు నీకు పంచప్రాణాలు పోయినంత పనవుతోంది. సూర్యుడు మెల్లగా పడమటివైపుకు వాలిపోతున్నాడు. సాయంసంధ్యా సమయం ఆసన్నమవుతోంది.
సుమతికి ఆ సమయమంటేనే ఇప్పుడు భయం వేస్తోంది. గతంలో ఆ సమయంలో ఆమె నిద్రపోయేది లేదా ఎవరితోనో గొడవపడేది. కాని ఇప్పుడు ఆ సమయంలో దీపం వెలిగించాలని ఆమెకు ఆరాటంగా ఉంది. ఆమె పూజాగదిలోకి వెళ్లి ఒక ప్రమిదను తీసుకుంది. అందులో నూనె వేసి వత్తి వేయబోయింది. కాని చిత్రమేమిటంటే ఆ వత్తి తడిసిపోయింది. ఎన్నిసార్లు అగ్గపుల్ల గీసినా అది వెలగడం లేదు. దేవతల అనుగ్రహం లేనిదే ఒక చిన్న దీపాన్ని కూడా మనం వెలిగించలేము అనడానికి ఇది నిదర్శనం. సుమతి కళ్లలో నీళ్లు తిరిగాయి. నాథా, దీపం వెలగడం లేదు. నా పాపాలు ఈ దీపకాంతిని కూడా అడ్డుకుంటున్నాయా? అని ఏడుస్తూ అడిగింది. ధర్మయ్య ఆమె దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న పొడి వత్తిని ఇచ్చాడు. సుమతీ, దీపం వెలగాలంటే కేవలం నూనె, వత్తి ఉంటే సరిపోదు, ఆ తల్లిమీద భక్తి కూడా ఉండాలి. సంధ్యా సమయంలో దీపం వెలిగించే ముందు ఇంటిని శుభ్రం చేసి, కాళ్ళు చేతులు కడుక్కుని, ప్రశాంతమైన మనసుతో దీపం వెలిగించాలి. ఆ దీపం ఇంట్లోని చీకటిని మాత్రమే కాదు, మనసులోని అజ్ఞానాన్ని కూడా తొలగస్తుంది. నువ్వు ఈరోజు నుండి ఈ నియమాన్ని పాటించు. ఫలితం వెంటనే రాకపోవచ్చు, కాని ప్రయత్నమాత్రం ఆపవద్దు అని హితవు పలికాడు. ఆ సాయంత్రం సుమతి ఎంతో కష్టపడి ఒక దీపాన్ని వెలిగించింది. ఆ చిన్న వెలుగులో ఆ పాడుబడిన ఇల్లు కొంచెం కళను సంతరించుకుంది. కాని గాలి వటవటమని వీస్తూ ఆ దీపాన్ని ఆర్పేయడానికి ప్రయత్నిస్తోంది. సుమతి తన 2 చేతులను అడ్డుపెట్టి ఆ జ్యోతిని కాపాడుకోసాగింది. ఆ దృశ్యం చూస్తుంటే తన జీవితంలోని ఆఖరి ఆశను ఆమె కాపాడుకుంటున్నట్లుగా ఉంది. దీపం వెలిగిన తర్వాత ఆమె తన భర్తతో కలిసి ఇంటి ముంగట కూర్చుంది. ఆ సమయంలోనే వీధిలో ఒక భిక్షగాడు పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. కనకధారా స్తోత్రం వినబడుతోంది. ఆ స్తోత్రం వింటుంటే సుమతికి ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆదిశంకరాచార్యులు ఒక పేదరాలు పెట్టిన ఉసిరికాయకు మెచ్చి ఆమె దారిద్ర్యాన్ని తొలగించడానికి మహాలక్ష్మిని ప్రార్థించిన భట్టం ఆమెకు గుర్తొచ్చింది. నా దగ్గర కనీసం ఆ ఉసిరికాయ కూడా లేదే, నేను ఏమని ఆ తల్లిని వేడుకోవాలి? అని ఆమె మథనపడసాగింది. లక్ష్మీదేవి కేవలం ధనవంతుల దగ్గరే ఉండదు, ఆమె అత్యంత పేదవారి దగ్గర కూడా ఉంటుంది. కాని వారి హృదయం మాత్రం ధనవంతంగా ఉండాలి. సుమతికి ఇప్పుడు ఆ సత్యం బోధపడుతోంది. ధర్మయ్య ఆమె ఆలోచనలను గమనిస్తూ, సుమతీ, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడమంటే ఏదో పెద్ద హోమాలు, యజ్ఞాలు చేయడం కాదు. తోటి మనిషిని గౌరవించడం, ఉన్నదానిలో తృప్తి చెందడం, పరుష పదజాలం వాడకుండా ఉండటం ఇవే ఆ తల్లికి ఇచ్చే నిజమైన కానుకలు. నువ్వు గతంలో ప్రతి చిన్న విషయానికి ఇతరులను దూషించేదానివి. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక అగ్నిగోళంలా ఇతరుల మనసులను కాల్చేసేది. ఎక్కడైతే శాంతి ఉండదో అక్కడ లక్ష్మీ ఎందుకు ఉంటుంది? నువ్వు నీ మాటలను మృదువుగా మార్చుకో. నీ మాటల్లో మాధుర్యముంటే ఆ తల్లి నీ ఇంట అడుగుపెడుతుంది అని చెప్పాడు. రాత్రి కావస్తోంది. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. సుమతి తన పాత పట్టు వస్త్రాలను కాకుండా ఒక మాసిన నూలు చీరను ధరించి ఉంది. కాని ఆమె ముఖంలో ఇప్పుడు కనిపిస్తున్న వినయం ఆమెను మునుపటికంటే అందంగా చూపిస్తోంది. అహంకారం లేని ముఖమే అసలైన లక్ష్మీకళ. ఆమె మెల్లగా వంటగదిలోకి వెళ్లి ఉన్న కొద్దిపాటి బియ్యంతో గంజి కాచి తన భర్తకు వడ్డించింది. ఆ గంజిని ధర్మయ్య అమృతంలా స్వీకరించాడు. ఎందుకంటే ఆ వడ్డనలో ఈరోజు గర్వం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. సుమతి కూడా తన వంతు గంజిని తాగుతుంటే ఆమెకు ఆ రుచిలో ఒక వింత తృప్తి కలిగింది. సంపదలో లేని తృప్తి ఇప్పుడు ఈ పేదరికంలో ఆమెకు దొరుకుతోంది. ఆత్మీయ బంధువులారా, మార్పు అనేది ఒక రోజుతో వచ్చేది కాదు. అది నిరంతర సాధన. సుమతి తన జీవితంలో మొదటిసారిగా కష్టపడటమంటే ఏమిటో తెలుసుకుంటోంది. తెల్లవారుజామునే నిద్రలేచి ఒళ్ళు విరుచుకోకుండా ఇల్లువాకిలి శుభ్రం చేయడం ఆమెకు కొత్త అనుభవం. ఆమె చేతులు కాయలు కాస్తున్నాయి, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. కాని ఆమె మనసులో ఒక రకమైన పట్టుదల మొదలైంది. లక్ష్మీదేవి తనను క్షమించకపోయినా పర్వాలేదు కాని తాను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే తపన ఆమెను ముందుకు నడిపిస్తోంది. వంటగదిలో పని ముగించుకుని సుమతి ఇంటి వెనుక ఉన్న పెరట్లోకి వెళ్ళింది. అక్కడ పాత సామాన్లు, విరిగిపోయిన కుర్చీలు, తుప్పు పట్టిన ఇనుప వస్తువులు కుప్పలుగా పడి ఉన్నాయి. ఆమె వాటన్నింటినీ శుభ్రం చేయాలని నిర్ణయించుకుంది. ఆ వస్తువులను ఒక్కొక్కటిగా తీస్తుండగా ధర్మయ్య అక్కడికి వచ్చాడు. సుమతీ,
చూసావా మన ఇల్లు ఎలా ఉందో? వాడుకలో లేని వస్తువులు, విరిగిపోయిన సామాన్లు ఇంటి మూలల్లో ఉంటే అది ప్రతికూల శక్తికి నిలయం అవుతుంది. వీటినే దరిద్ర చిహ్నాలు అంటారు. లక్ష్మీదేవికి కొత్తదనం, పరిశుభ్రత అంటే ఇష్టం. విరిగిన అద్దాలు, పగిలిన పాత్రలు ఇంట్లో ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. నువ్వు వీటిని ఇన్నాళ్ళూ పేరుకుపోనిచ్చావు. ఇవి మన ఎదుగుదలను అడ్డుకుంటాయి అని వివరించాడు. సుమతి ఆ వస్తువులను దూరంగా పారబోస్తూ, నాథా, ఐశ్వర్యమంటే కేవలం బంగారం, డబ్బు మాత్రమే అనుకున్నాను. కాని ఇంత చిన్న వస్తువులలో కూడా ఇంతటి అంతరార్థముంటుందని నాకు తెలియదు. ఈరోజు నుండి నా ఇంట్లో ఒక్క అపరిశుభ్రమైన వస్తువు కూడా ఉండనివ్వను అని ప్రతిజ్ఞ చేసింది. ఆమె తన పాత పట్టు వస్త్రాల పెట్టెను తెరిచింది. అందులో కొన్ని వస్త్రాలు చిరిగిపోయి ఉన్నాయి, కొన్ని మాసిపోయి ఉన్నాయి. గర్వంతో విర్రవిగినప్పుడు ఆమె వీటిని పట్టించుకోలేదు. కాని ఇప్పుడు ఆ చిరిగిన వస్త్రాలను చూస్తుంటే ఆమెకు తన అహంకారం కూడా అలానే చిరిగిపోయినట్లు అనిపించింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ధర్మయ్య తన భార్యలో వస్తున్న మార్పును చూసి మనసులో సంతోషించాడు. అతను ఆమెను దగ్గరకు పిలిచి, సుమతీ, స్త్రీ తన ఇంట్లో చేసే మరో పెద్ద తప్పు గురించి తెలుసుకో. చాలామంది స్త్రీలు తమ భర్తలను లేదా ఇంట్లోని పెద్దలను ఎదుటివారి ముందు తక్కువ చేసి మాట్లాడుతుంటారు. పురుషుడు తన ఇంటికి ఆధారం. ఆధారాన్ని గౌరవించని చోట లక్ష్మి నిలవదు. నువ్వు గతంలో నా సంపాదన తక్కువని, నీ తండ్రి ఇచ్చింది ఎక్కువని తరచుగా ఎగతాళి చేసేదానివి. ఆ మాటలు కేవలం నా మనసునే కాదు, మన ఇంట్లో ఉన్న దైవిక శక్తిని కూడా గాయపరిచాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని చోట, నిరంతరం కలహాలు జరిగే చోట లక్ష్మీదేవి చెవులు మూసుకుని వెళ్ళిపోతుంది. అందుకే మాటమీద నియంత్రణ ఉండాలి అని చెప్పాడు. సుమతి కళ్లలో నీళ్లు నిండాయి. ఆమె ధర్మయ్య పాదాలమీద పడి, నన్ను క్షమించండి. నేను ధనగర్వంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. ఒక పురుషుడి కష్టార్జితాన్ని తక్కువ చేయడం ఎంతటి మహాపాపమో నాకు ఇప్పుడు బోధపడుతోంది. మీరు పడే శ్రమ వల్లే ఈ గూడు ఉందని నేను మర్చిపోయాను అని పశ్చాత్తాపంతో పలికింది. అప్పుడు ధర్మయ్య ఆమెను లేవనెత్తి, సుమతీ, గతాన్ని వదిలేయి. రాబోయే కాలం నీ చేతుల్లోనే ఉంది. లక్ష్మీదేవి కేవలం ధనాన్ని ఇచ్చే దేవత మాత్రమే కాదు, ఆమె ధైర్యాన్ని, విజ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ధైర్యలక్ష్మి నీలో ఉంటే ధనలక్ష్మి తనంతట తానుగానే వస్తుంది అని ధైర్యం చెప్పాడు. ఆ సాయంత్రం సుమతి మళ్లీ దీపం వెలిగించింది. ఈసారి వత్తి వెలిగించడానికి ఆమెకు ఎక్కువ శ్రమ కలగలేదు. దీపం వెలిగిన వెంటనే ఆమె వంటగదిలోకి వెళ్లి స్టవ్ లేదా పొయ్యి దగ్గర శుభ్రం చేసింది. పురాణాల ప్రకారం అగ్నిదేవుడు సాక్షాత్తు దైవస్వరూపం. పొయ్యిమీద వంట ముగసిన తర్వాత దానిని అలాగే వదిలేయకూడదు. ఎంగలి చేతులతో పొయ్యిని తాకకూడదు. సుమతి గతంలో వంట చేసేటప్పుడు అసహనంతో ఉండేది. ఆ అసహనం ఆమె వండిన ఆహారమీద కూడా ప్రభావం చూపేది. కాని ఈరోజు ఆమె ఎంతో భక్తితో, శాంతంగా ఆహారాన్ని సిద్ధం చేస్తోంది. ఆమె వంట చేస్తున్నప్పుడు ఒక వింత అనుభూతి కలిగింది. ఆ వంటగదిలో ఎవరో తిరుగుతున్నట్లు, మెల్లగా గాజుల చప్పుడు వినిపిస్తున్నట్లు ఆమెకు అనిపించింది. అది తన భ్రమ కావచ్చు అని సరిపెట్టుకుంది. కాని గాలిలో ఒక రకమైన మల్లెపూల సువాసన వ్యాపించింది. మహాలక్ష్మి సంచారం చేసే చోట అటువంటి సుగంధాలు వస్తాయని ఆమె ఎక్కడో విన్నది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తల్లీ, నువ్వు మళ్ళీ నా ఇంట్లోకి వస్తున్నావా అని ఆశగా అడిగింది. కాని దేవతలు అంత త్వరగా కరుణించరు. వారు మనలోని ఓర్పును పరీక్షిస్తారు. ధర్మయ్య బయట అరుగుమీద కూర్చుని ఆకాశం వైపు చూస్తున్నాడు. అతనికి కూడా ఆ సువాసన తగిలింది. అతను చిరునవ్వు నవ్వుకున్నాడు. భార్యలో మార్పు వస్తే ఇల్లు ఎలా మారుతుందో అతను గమనిస్తున్నాడు. ఒకప్పుడు చీకటిగా, నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు ఒక కొత్త వెలుగును సంతరించుకుంటోంది. సుమతి మెల్లగా బయటకు వచ్చి పక్కింటి పార్వతమ్మ దగ్గరకు వెళ్ళింది. గతంలో ఆమె పార్వతమ్మను పేదరాలు అని చిన్నచూపు చూసేది. కాని ఈరోజు ఆమె వద్దకు వెళ్ళి, పార్వతమ్మా, నన్ను క్షమించు. నీ దగ్గర ఉన్న ఆ శాంతి, భక్తి నా దగ్గర లేవు. నాకు లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో నేర్పించు అని దీనంగా అడిగింది. పార్వతమ్మ సుమతిని చూసి ఆశ్చర్యపోయింది. ఆమెలోని మార్పును గమనించి సంతోషంతో హత్తుకుంది. సుమతీ, లక్ష్మీదేవి ఎక్కడో ఉండదు.
మన ప్రవర్తనలోనే ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి అరయం వదిలి మన ఇంటి ముంగట నీరు చల్లి ముగ్గు వేయాలి. ఇల్లు ఎప్పుడూ లక్ష్మీప్రదంగా ఉండాలి. ఎవరైనా అతిథి వస్తే వారికి కనీసం మంచి నీళ్లైనా ఇచ్చి గౌరవించాలి. దానధర్మాలు చేయడం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అసలైన దానం. నువ్వు ఈ పనులు మొదలుపెట్టు, ఆ తల్లి కరుణ నీమీద తప్పకుండా ఉంటుంది అని సలహా ఇచ్చింది. సుమతి ఆ మాటలను వేదమంత్రాల్లా భావించి తల ఊపింది. బ్రహ్మ ముహూర్తాన పక్షుల కిలకిలరావాలు వినిపిస్తుండగానే సుమతి నిద్రలేచింది. ఒకప్పుడు సూర్యుడు నడినెత్తికి వచ్చే వరకు నిద్రపోయే ఆమె ఈరోజు ప్రకృతితో పాటు మేల్కొంది. చలిగాలి ఒంటికి తగులుతున్నా లెక్కచేయకుండా బావి వద్దకు వెళ్లి చన్నీటితో స్నానం ముగించుకుంది. తడి బట్టలతోనే తులసి కోట ముందు నిలబడి మనసారా నమస్కరించుకుంది. ఆశ్చర్యంగా నిన్నటివరకు ఎండిపోయినట్లు ఉన్న ఆ తులసి మొక్క కొమ్మల చివర చిన్నపటి పచ్చని చిగురు కనిపిస్తోంది. అది చూసి సుమతి కళ్ళు ఆనందంతో మెరిశాయి. జీవం మళ్లీ మొదలవుతోందనడానికి ఇది ప్రకృతి ఇచ్చిన మొదటి సంకేతం. ఇల్లు ఊడ్వడానికి ఆమె చీపురు పట్టుకోబోతుండగా ధర్మయ్య వెనుక నుండి వచ్చి ఆమెను ఆపాడు. సుమతీ, ఆగు. చీపురును ఎలా పట్టుకోవాలో, ఎక్కడ ఉంచాలో కూడా మన శాస్త్రాల్లో నియమాలు ఉన్నాయి అని అన్నాడు. సుమతి ఆశ్చర్యంగా ఆ చీపురు వైపు చూసింది. ధర్మయ్య ప్రశాంతమైన స్వరంతో వివరించడం మొదలుపెట్టాడు. ఆత్మబంధువులారా, మనం తక్కువగా చూసే చీపురును సమ్మార్జనీ దేవిగా, మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. సుమతీ, నువ్వు గతంలో చీపురును ఎక్కడ పడితే అక్కడ విసిరేసేదానివి. అందరికంటా పడేలా గోడకు ఆనించి నిలబెట్టేదానివి. అది చాలా పెద్ద తప్పు. చీపురు ఎప్పుడూ పడుకోబెట్టాలి, అది కూడా ఎవరికీ కనిపించని విధంగా మరుగున ఉంచాలి. చీపురును కాళ్లతో తొక్కడం కాని, దాటడం కాని చేస్తే ఆ తల్లిని అవమానించినట్లే. సుమతికి తను గతంలో చేసిన పొరపాట్లు గుర్తుకు వచ్చాయి. కోపం వచ్చినప్పుడు ఆమె చీపురుతో ఇతరులను భయపెట్టేది, విసిరికొట్టేది. నాథా, ఒక చీపురు విషయంలో కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అని అడిగింది. ధర్మయ్య తల ఊపి, అవును సుమతి, లక్ష్మీదేవికి పరిశుభ్రత ఎంత ఇష్టమో ఆ పరిశుభ్రతకు ఉపయోగపడే వస్తువుల పట్ల గౌరవం కూడా అంతే ఇష్టం. చీపురుతో రాత్రిపూట ఇల్లు ఊడ్వకూడదు. ఒకవేళ ఊడ్చినా ఆ ధూళిని బయటకు పోనీయకూడదు. రాత్రి వేళ ఇల్లు ఊడ్చి బయట పారబోస్తే ఇంట్లోని లక్ష్మి కూడా బయటకు వెళ్ళిపోతుందని నమ్మకం. నువ్వు ఇప్పుడు ఇల్లు ఊడుస్తున్నావు కదా, చాలా నెమ్మదిగా, భక్తితో చెయ్యి. అది కేవలం మట్టిని ఊడ్చడం కాదు, నీ ఇంట్లోని దరిద్రాన్ని సాగనంపడం అని భావించు అని చెప్పాడు. సుమతి ఎంతో జాగ్రత్తగా ఇల్లు ఊడ్చి ఆ చీపురును ఒక మూలన పడుకోబెట్టి ఉంచింది. ఆ తర్వాత ఆమె ఇంటి ముంగట పేడ నీళ్లతో కల్లాపి చల్లి బియ్యపు పిండితో ముగ్గు వేసింది. ఆ ముగ్గు చూస్తుంటే ఇంటికి ఒక కొత్త అందం వచ్చింది. ముగ్గు వేయడం అంటే కేవలం అలంకరణే కాదు, అది భూమాతకు మనం ఇచ్చే గౌరవం. బియ్యపు పిండితో ముగ్గు వేస్తే చీమలు, చిన్న చిన్న పురుగులు ఆహారాన్ని తింటాయి. అలా తెలియకుండానే మనం భూతదయను చాటుకుంటాము. ఎక్కడైతే జీవుల పట్ల దయ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. సుమతి ముగ్గు మధ్యలో పసుపు, కుంకుమ పెట్టి మనసారా దైవానికి నమస్కరించింది. వంటగదిలోకి వెళ్లిన సుమతికి ఈరోజు ఒక కొత్త సవాలు ఎదురైంది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యం కూడా దాదాపు అయిపోయాయి. అప్పుడే వీధి నుండి ఒక పేదరాలు మల్లమ్మ నడుచుకుంటూ వచ్చింది. ఆమె సుమతి ఇంటి ముందు ఆగి, అమ్మా, నా బిడ్డకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నముంటే పెట్టండి అని అడిగింది. గతంలో సుమతి అయితే ఆమెను విసుక్కునేది. నేనే గంజి తాగుతుంటే నీకు అన్నం ఎక్కడి నుండి తేవాలి అని అరిచేది. కాని ఇప్పుడు సుమతి మనస్సు మారింది. తన దగ్గర ఉన్న కొద్దిపాటి బియ్యంతో అన్నం వండి ఆ వచ్చిన పేదరాలికి ఆత్మీయంగా వడ్డించింది. ఆ పేదరాలు కడుపు నిండా తిని, తల్లీ, నీ ఇల్లు చల్లగా ఉండాలి, నీ దాతృత్వం మళ్లీ నిన్ను గొప్పదానిని చేస్తుంది అని దీవించి వెళ్ళిపోయింది. ధర్మయ్య ఇదంతా దూరం నుండి గమనిస్తున్నాడు. తన భార్యలో వచ్చిన ఈ అద్భుతమైన మార్పు చూసి అతని కళ్ళు చెమర్చాయి. సుమతీ, చూసావా, దానం చేయడానికి ధనం అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు. నువ్వు ఈరోజు అన్నపూర్ణాదేవిని మెప్పించావు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారో వారి ఇంట్లో అన్నపానాలకు ఎన్నటికీ లోటు ఉండదు. లక్ష్మీదేవి తన భక్తుడితో ఎందుకు కఠినంగా వ్యవహరిస్తుందో తెలుసా? వారు అహంకారంతో దారి తప్పినప్పుడు
వారిని మళ్లీ సరైన మార్గంలోకి తెచ్చేందుకే ఆమె ఐశ్వర్యాన్ని దూరం చేస్తుంది. నీ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు నువ్వు నిజమైన లక్ష్మీ స్వరూపానివి అవుతున్నావు అని ప్రశంసించాడు. మధ్యాహ్నం వేళ సుమతికి కొంచెం అలసటగా అనిపించింది. పడుకుందామని అనుకుంది కాని వెంటనే ధర్మయ్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. పగటిపూట నిద్రపోవడం, ముఖ్యంగా మధ్యాహ్నం వేళ నిద్రించడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గుతుంది. ఆ సమయాన్ని వృధా చేయకుండా ఆమె ఇంటి పెరట్లోని మొక్కలకు నీళ్లు పోయడం మొదలుపెట్టింది. పచ్చని చెట్లు ఉన్న చోట లక్ష్మి నివసిస్తుందని ఆమెకు తెలుసు. మండుతున్న ఎండలో కూడా ఆమె మొక్కలను ప్రేమిస్తూ నిలబడింది. ఆ కష్టంలో ఆమెకు ఒక రకమైన తృప్తి దొరికింది. ఒకప్పుడు పట్టు పరుపులమీద దొరకని సుఖం ఇప్పుడు ఈ మట్టిలో శ్రమిస్తుంటే ఆమెకు కలుగుతోంది. సాయంత్రం అవుతుండగా సుమతి మళ్లీ తన ఇంటిని సిద్ధం చేసుకుంది. దీపం వెలిగించే ముందు ఆమె ఒక వింత పని చేసింది. తన ఇంట్లోని అన్ని కిటికీలను, తలుపులను తెరిచి ఉంచింది. పురాణాల ప్రకారం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఇళ్లను దర్శిస్తుంది. ఆ సమయంలో తలుపులు మూసి ఉంటే ఆమె లోపలికి రాకుండా వెనుతిరిగా వెళ్ళిపోతుంది. సుమతి అగరుబత్తులు వెలిగించి ఇల్లంతా ధూపం వేసింది. ఆ పొగ ఇంట్లోని ప్రతికూలతను తొలగస్తున్నట్లు ఆమెకు అనిపించింది. గాలిలో మళ్లీ ఆ దివ్యమైన సువాసన వ్యాపించింది. ఈసారి ఆ సువాసన మరింత గాఢంగా ఉంది. ఆ సువాసనతో పాటు ఇంట్లో ఒక తెలియని ప్రశాంతత ఆవరించింది. ధర్మయ్య సంధ్యావందనం ముగించుకుని లోపలికి వచ్చాడు. పూజాగదిలో వెలుగుతున్న దీపకాంతిలో సుమతి ముఖం వెలిగిపోతోంది. ఆమెలో ఉన్న గర్వం పూర్తిగా నశించి దాని స్థానంలో వినయం వచ్చి చేరింది. సుమతి లేచి తన భర్తకు నమస్కరించింది. నాథా, ఐశ్వర్యమంటే కేవలం డబ్బు కాదు, మనం చేసే మంచి పనుల వల్ల కలిగే సంతృప్తి అని నేను ఇప్పుడు గ్రహించాను. లక్ష్మీదేవి మన ఇంటిని వదిలి వెళ్ళిపోవడానికి కారణం నా నీచమైన ఆలోచనలే. కాని ఇప్పుడు నా మనస్సు శుద్ధి అయ్యింది అని శాంతంగా పలికింది. ధర్మయ్య ఆమెను ఆశీర్వదించాడు. ఆ రాత్రి ఆ పాడుబడిన ఇంట్లో కూడా ఒక దేవాలయంలాంటి పవిత్రత కనిపిస్తోంది. ఆకాశంలో సూర్యుడు తన ప్రభను విస్తరిస్తున్న వేళ ధర్మయ్య ఇల్లు మునుపటికంటే భిన్నంగా కనిపిస్తోంది. గోడలమీద ఉన్న పాత బూజు మాయమైంది. నేలమీద పడిన ప్రతి వస్తువు సర్దుబాటు చేయబడింది. ఆత్మబంధువులారా, మనిషి అంతరంగం శుద్ధి అయితే అతను నివసించే పరిసరాలు కూడా దైవికమైన కాంతితో వెలిగిపోతాయి. సుమతి తన దైనందిన కృత్యాలలో నిమగ్నమై ఉంది. ఆమె ముఖంలో ఇప్పుడు ఒక రకమైన స్థితప్రజ్ఞత కనిపిస్తోంది. సంపద ఉన్నప్పుడు ఆమె ముఖంలో కనిపించిన గర్వం స్థానంలో ఇప్పుడు ఒక నిశ్శబ్దమైన శాంతి వచ్చిచేరింది. తెల్లవారుజామున నిద్రలేవగానే సుమతి తన 2 అరచేతులను చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మీ అనే శ్లోకాన్ని పశించింది. మన చేతుల్లోనే లక్ష్మీ, సరస్వతి, గౌరీమాతలు కొలువై ఉంటారని, మన కర్మల ద్వారానే వారిని మనం ప్రసన్నం చేసుకోవాలని ధర్మయ్య చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. ఆమె తన గదిలో ఉన్న అద్దాన్ని శుభ్రం చేసింది. ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు ఆమెకు తనలోని ఆత్మ కనిపిస్తున్నట్లు అనిపించింది. ధర్మయ్య లోపలికి వచ్చి ఆమెను గమనిస్తూ, సుమతి, అద్దం గురించి ఒక రహస్యం చెప్పనా అని అడిగాడు. సుమతి ఆసక్తిగా అతని వైపు చూసింది. ధర్మయ్య మెల్లగా అద్దం దగ్గరకు వెళ్ళి, అద్దం అనేది కేవలం మన బాహ్య సౌందర్యాన్ని చూసుకోవడానికి కాదు. అది మహాలక్ష్మికి అత్యంత ప్రియమైన వస్తువు. అద్దం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. మసకబారిన అద్దం ఇంట్లో ఉంటే అది మన అదృష్టాన్ని కూడా మసకబారుస్తుంది. నువ్వు అద్దాన్ని శుభ్రం చేశావు, అది చాలా మంచి పని. అలాగే అద్దం ముందు నిలబడినప్పుడు ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. కోపంతోనో ఏడుస్తూనో అద్దం ముందు నిలబడితే ఆ ప్రతికూల శక్తి మన ఇంట్లోకి ప్రసరిస్తుంది. స్త్రీ తన ముఖంమీద లక్ష్మీకళను ఎప్పుడూ కాపాడుకోవాలి. ఆ కళ ఎక్కడ నుండి వస్తుందో తెలుసా? అది తన మనసులోని తృప్తి నుండి వస్తుంది అని వివరించాడు. సుమతి తన భర్త మాటలకు ముగ్ధురాలైంది. ఆమెకు గతంలో అద్దం ముందు నిలబడి తన నగలను చూసుకుంటూ గర్వపడిన రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు ఆమె అందం కేవలం అహంకారంతో నిండి ఉండేది. కాని ఇప్పుడు ఈ పేదరికంలో కూడా ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. ఆమె మెల్లగా వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలో ధాన్యం నిల్వచేసే కుండలు దాదాపు ఖాళీగా ఉన్నాయి. కాని సుమతి ఈరోజు బాధపడలేదు. ఆమె ఆ కుండలన్నింటినీ శుభ్రం చేసి ముగ్గులతో అలంకరించింది.
ఖాళీగా ఉన్న కుండను కూడా గౌరవించాలని, అందులో కనీసం ఒక దోసెడు బియ్యం లేదా పసుపు కొమ్ము అయినా ఉంచాలని ఆమెకు పార్వతమ్మ చెప్పింది. ఏ వస్తువును కూడా పూర్తిగా ఖాళీ చేసి అగౌరవపరచకూడదు. అప్పుడే వీధి నుండి ఒక శబ్దం వినిపించింది. అది కనకమ్మ అనే పొరుగింటి స్త్రీ. ఆమెకు ఇతరుల కష్టాలను చూసి ఆనందించడం అలవాటు. సుమతి పరిస్థితి దిగజారిపోయిందని తెలిసి ఆమెను వెక్కిరించడానికి వచ్చింది. ఏమ్మా సుమతీ, ఎలా ఉన్నావు? నీ పట్టు చీరలు, బంగారు గాజులు అన్నీ మాయమైనట్లు ఉన్నాయే. ఈ మాసిన నూలు చీరలో నిన్ను గుర్తుపట్టడం కష్టంగా ఉంది అని హేళనగా నవ్వింది. పాత సుమతి అయితే వెంటనే ఎదురు దాడి చేసేది. తనకున్న ధనం గురించి గొప్పలు చెప్పుకునేది. కాని ఈరోజు సుమతి కేవలం చెరునవ్వు నవ్వింది. కనకమ్మగారు, పట్టుచీరలు పోయినా పర్వాలేదు, నాలోని అశాంతి పోయింది. ఐశ్వర్యం అంటే చేతికి ఉన్న గాజులు కాదు, మనసులో ఉన్న ప్రశాంతత అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఆ తల్లి లక్ష్మి నన్ను పరీక్షించింది, నాకు బుద్ధి చెప్పింది. ఈ కష్టాలు నాకు ఒక పాఠాన్ని నేర్పాయి అని శాంతంగా సమాధానమిచ్చింది. సుమతిలో ఉన్న ఆ నిశ్చలత చూసి కనకమ్మ ఆశ్చర్యపోయింది. ఎవరైనా తనను కించపరుస్తుంటే కోపం రాకపోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. సుమతిలో లక్ష్మీదేవి యొక్క సత్వగుణం ప్రవేశిస్తోందనడానికి ఇది నిదర్శనం. కనకమ్మ మారు మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. ధర్మయ్య ఈ దృశ్యాన్ని చూసి మురిసిపోయాడు. సుమతీ, నువ్వు ఈరోజు ఒక పెద్ద విజయాన్ని సాధించావు. ఎవరైతే తనను నిందించే వారిని కూడా ప్రేమతో లేదా శాంతంతో ఎదుర్కొంటారో వారిని చూసి సాక్షాత్తు విష్ణుమూర్తి సంతోషిస్తాడు. విష్ణువు ఎక్కడ ఉంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. కోపాన్ని జయించిన హృదయం లక్ష్మీదేవికి పద్మపీకం లాంటిది. నువ్వు నీ కోపాన్ని, అహంకారాన్ని ఆహుతి చేశావు. ఇది నీ ఇంటికి మళ్లీ మహర్దశ పడుతుందనడానికి సూచన అని అభినందించాడు. మధ్యాహ్నం వేళ సుమతి తన ఇంట్లో ఉన్న కొద్దిపాటి నాణేలను ఒక చిన్న పెట్టెలో భద్రపరుస్తోంది. ఆ నాణేలను ఆమె ఎంతో గౌరవంగా తాకింది. గతంలో వేల రూపాయలను, లక్షల రూపాయలను నిర్లక్ష్యంగా విసిరిన ఆమె ఈరోజు ఒక్క రూపాయిని కూడా దైవస్వరూపంగా భావిస్తోంది. డబ్బును ఎప్పుడు చేతితో తాకాలి కాని కాళ్లతో తొక్కకూడదు. డబ్బును లెక్కపెట్టేటప్పుడు నాలుకతో వేలు తడుపుకోకూడదు. ధనలక్ష్మిని అవమానించడం అంటే ఆమెను మన ఇంటి నుండి వెళ్లగొట్టడమే. సుమతి ఆ నాణేలను కళ్లకు అద్దుకుని ఒక పవిత్రమైన స్థలంలో ఉంచింది. ఆ రోజంతా ఆమె ఇల్లు మంగళకరమైన ధ్వనులతో నిండిపోయింది. ఎక్కడో దూరం నుండి వినిపిస్తున్న శంఖారావం ఆమె చెవులకు అమృతంలా తగిలింది. ఇంట్లోని గాలికూడా మునుపటికంటే స్వచ్ఛంగా, చల్లగా ఉంది. లక్ష్మీదేవి మరియు అన్నపూర్ణ దేవతలు ఆ ఇంటిని పూర్తిగా విడిచి వెళ్లలేదని, వారు కేవలం మరుగున ఉండి సుమతిని గమనిస్తున్నారని ఆ వాతావరణం చెబుతోంది. సుమతి తన ఇంటి పెరట్లో పడి ఉన్న ఎండుటాకులను ఏరివేసి అక్కడ ఒక చిన్న పూలతోటను పెంచాలని నిశ్చయించుకుంది. మట్టిని ప్రేమించే మనసు ఎప్పుడూ దారిద్ర్యంలో ఉండదు. రాత్రి కావస్తోంది. సుమతి సంధ్యా దీపం వెలిగించి తులసి కోట ముందు కూర్చుని ప్రార్థన చేస్తోంది. తల్లీ, నేను చేసిన తప్పుల వల్ల నా ఇంటి కళపోయింది. కాని ఇప్పుడు నా మనసు వెలుగుతోంది. నా ఈ దీపం నీ పాదాల చెంతకు చేరుతుందా అని మనసులో వేడుకుంది. అప్పుడే ఒక వింత వెలుగు ఆమె కళ్ల ముందు మెరిసింది. అది కేవలం దీపపు వెలుగు కాదు, అంతకంటే తేజోవంతమైన కాంతి. ఆ కాంతిలో ఆమెకు తన ఇంటి గడపమీద ఎర్రటి పాదముద్రలు కనిపిస్తున్నట్లు భ్రమ కలిగింది. ఆమె కళ్ళు తుడుచుకుని చూసేసరికి అవి మాయమయ్యాయి. కాని ఆమె మనసులో ఒక నమ్మకం బలపడింది. లక్ష్మీదేవి తన ఇంటి గుమ్మం వరకు వచ్చిందని, లోపలికి రావడానికి సిద్ధంగా ఉందని ఆమెకు అర్థమైంది. ఆత్మబంధువులారా, పశ్చాత్తాపం మనిషిని పునీతుడిని చేస్తుంది. సుమతి కళ్లలో నిన్న రాత్రి కనిపించిన ఆ కాంతి ఆమెలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. తెల్లవారకముందే లేచి ఆవు పేడతో ఇంటి ముంగట కల్లాపి చల్లింది. ఈసారి ఆమె కేవలం ముగ్గు వేయడమే కాకుండా ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టింది. గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టే దానిని అంత పవిత్రంగా అలంకరించాలి. ఆమె గడపకు నమస్కరిస్తుండగా ధర్మయ్య తన చేతిలో ఒక చిన్న సంచీతో లోపలికి వచ్చాడు. అతని ముఖంలో చాలా రోజుల తర్వాత ఒక చిరునవ్వు కనిపించింది. సుమతీ, చూశావా? ఈరోజు పొలంలో పనిచేస్తుండగా యజమాని నాకు అదనంగా కొన్ని నాణేలు మరియు ఈ బియ్యం సంచిని ఇచ్చారు.
మన కష్టాలు మెల్లగా తొలగుతున్నాయనిపిస్తోంది అని అన్నాడు. సుమతి ఆ బియ్యం సంచిని ఎంతో భక్తితో అందుకుంది. గతంలో మూటల కొద్దీ బియ్యమున్నప్పుడు ఆమెకు లేని ఆనందం ఈరోజు ఈ చిన్న సంచిని చూస్తుంటే కలుగుతోంది. ఇది కేవలం ఆహారం కాదు, ఆ తల్లి అన్నపూర్ణ ప్రసాదించిన ఆశీర్వాదం. ధర్మయ్య ఆమె పక్కన కూర్చుని, లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే పాటించాల్సిన మరో రహస్యాన్ని చెప్పాడు. సుమతీ, ధనం మన దగ్గరకు రావడం ఒక ఎత్తు అయితే అది మన దగ్గర నిలబడటం మరొక ఎత్తు. లక్ష్మీదేవిని చంచల అని అంటారు, అంటే ఆమె ఒకచోట స్థిరంగా ఉండదు. కాని ఎక్కడైతే ధనాన్ని గౌరవంగా, పొదుపుగా వాడుతారో అక్కడ ఆమె స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది. ధనాన్ని ఎప్పుడూ ఇష్టం వచ్చినట్లు విసరకూడదు. పర్స్ లేదా ధనముంచే పెట్టెను ఎప్పుడూ అపరిశుభ్రమైన చోట పెట్టకూడదు. అలాగే ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు విసుగుతో కాకుండా నవ్వుతూ ఇవ్వాలి. నువ్వు గతంలో డబ్బును విలాసాల కోసం నీళ్లలా ఖర్చు చేసేదానివి. ఆ వృధా ఖర్చు లక్ష్మీదేవికి ఇష్టముండదు. సుమతి ఆ బియ్యం సంచిని వంటగదిలోకి తీసుకెళ్లి అక్కడ ఉన్న పాత్రలో జాగ్రత్తగా పోసింది. ఆమె ప్రతి గింజను ఒక ముత్యంలా భావిస్తోంది. నాథా, వృధా చేయడం అంటే దైవాన్ని అగౌరవపరచడమే అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇకపై నా చేతినుండి ఒక్క మెతుకు కూడా నేలపాలు కాదు. ఈ ఇంట్లో వచ్చే ప్రతి పైసాను మన అవసరాలకు, 10 మందికి సహాయం చేయడానికి మాత్రమే ఉపయోగస్తాను అని ప్రతిజ్ఞ చేసింది. ఆమె మాటల్లో ఉన్న నిజాయితీ ఆ వంటగదిలోని శూన్యాన్ని భర్తీ చేస్తోంది. అప్పుడే ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. గతంలో ఆమె తన నగలను, డబ్బును పడకగదిలోని మంచం కింద దాచేది. ధర్మయ్య దానిని చూసి, సుమతీ, అది చాలా తప్పు. ధనం ఎప్పుడూ ఉత్తర దిశలో లేదా తూర్పు దిశలో ఉండాలి. అది కూడా పరిశుభ్రమైన అలమరాలో లేదా పెట్టెలో ఉండాలి. మంచం కింద లేదా అపవిత్రమైన చోట్ల ధనాన్ని ఉంచితే అది మనకు మానసిక అశాంతిని కలిగిస్తుంది. ఐశ్వర్యం అనేది మనకు బలాన్ని ఇవ్వాలి కాని భయాన్ని కాదు. లక్ష్మీదేవిని మనం ఒక అతిథిలా గౌరవిస్తే ఆమె మనల్ని ఒక తల్లిలా కాపాడుతుంది అని గతంలో చెప్పిన మాటలు ఆమెకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యాయి. సుమతి తన ఇంటిని పరిశీలిస్తుంటే ఆమెకు ఒక వింత మార్పు కనిపించింది. ఇంటి మూలల్లో ఉన్న చీకటి మెల్లగా తొలగిపోతోంది. ఎక్కడ చూసినా ఒక రకమైన వెలుగు ప్రసరిస్తోంది. ఆమె తన భర్తతో కలిసి భోజనానికి కూర్చుంది. ఈరోజు ఆ భోజనంలో కేవలం పప్పు, అన్నం మాత్రమే ఉన్నాయి. కాని ఆ రుచి ఆమెకు స్వర్గసుఖాన్ని ఇస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమగా మాట్లాడుకుంటూ భోజనం చేయడం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన దృశ్యం. ఎక్కడైతే ప్రేమానురాగాలు ఉంటాయో అక్కడ సంపద తనంతట తానుగానే వస్తుంది. భోజన ముగసిన తర్వాత సుమతి ఎంగలి పాత్రలను వెంటనే శుభ్రం చేసింది. ఆత్మ బంధువులారా, గమనించండి, భోజనం చేసిన తర్వాత పాత్రలను అలాగే వదిలేయడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రి వేళ పాత్రలు కడగకుండా పడుకోవడం దారిద్ర్యానికి హేతువు. సుమతి ఈ నియమాన్ని ఇప్పుడు కఠినంగా పాటిస్తోంది. ఆమె వంటగదిని అద్దంలా మెరిసేలా తుడిచింది. ఆ శుభ్రతను చూస్తుంటే దేవతలు మళ్లీ ఆ ఇంట్లో విందు ఆరగించడానికి వస్తారేమో అన్నట్లుగా ఉంది. సాయంత్రం వేళ సుమతి ఇంటి వెనుక ఉన్న తులసి కోట వద్దకు వెళ్ళింది. ఆశ్చర్యం! ఎండిపోయినట్లు ఉన్న ఆ మొక్క ఇప్పుడు పచ్చని ఆకులతో కళకళలాడుతోంది. ఆ పచ్చదనం చూసి సుమతి మనసు పులకించిపోయింది. ఆమె తులసి మాతకు నీరు పోసి, దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసింది. స్త్రీ తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆ ఇంటి యజమానికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం లభిస్తాయని పెద్దల నమ్మకం. సుమతి తన భర్త కోసం, తన ఇంటి శాంతికోసం మనసారా ప్రార్థించింది. ఆ సమయంలో వీధిలో ఒక చిన్న పాప ఏడుస్తూ వెళ్తుంటే సుమతి ఆమెను దగ్గరకు పిలిచింది. తన దగ్గర ఉన్న ఒక్క చిన్న బెల్లం ముక్కను ఆ పాపకు ఇచ్చి ఓదార్చింది. ఆ పాప ముఖంలో కనిపించిన చిరునవ్వు సుమతికి ₹1,00,00,000 విలువైన ఆనందాన్ని ఇచ్చింది. పరుల బాధను చూసి చలించే మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు వర్షిస్తాయి. సుమతిలో ఉన్న ఆ అహంకారం పూర్తిగా కరిగిపోయి ఒక దయామీగా ఆమె రూపాంతరం చెందింది. రాత్రి కావస్తోంది. ధర్మయ్య పూజాగదిలో కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాడు. ఆ మంత్రోచ్చారణ ఇల్లంతా ప్రతిధ్వనిస్తోంది. సుమతి అతని పక్కన కూర్చుని కళ్ళు మూసుకుని వింటోంది. ఆ మంత్రాల ధ్వని ఆమె మనసులోని ఆందోళనలను తొలగించి
ఒక దివ్యమైన శాంతిని ఇస్తోంది. ఆ గదిలో ఉన్న దీపపు జ్యోతి నిశ్చలంగా వెలుగుతోంది. గతంలో లాగా గాలికి ఊగడం లేదు. ఇది దైవ ప్రసన్నతకు ఒక సంకేతం. ఆ జ్యోతిలో ఆమెకు మహాలక్ష్మి చిరునవ్వు కనిపిస్తున్నట్లు అనిపించింది. ఆమె తనను తాను పూర్తిగా దైవానికి అర్పించుకుంది. తెల్లవారుజామున ఆకాశం ఇంకా నారింజ రంగులోకి మారుతున్న వేళ సుమతి తన ముంగట వేసిన బియ్యపు పిండి ముగ్గుమీద మెల్లగా నడిచి వస్తున్న ఒక వృద్ధురాలిని చూసింది. ఆ వృద్ధురాలు ముడతలు పడిన ముఖంతో, చిరిగిన వస్త్రాలతో ఉన్నప్పటికీ ఆమె కళ్లలో ఒక అద్భుతమైన తేజస్సు ఉంది. సుమతి మనసు ఒక్కసారిగా ఆందోళనకు లోనైంది. కొన్ని రోజుల క్రితం తను అహంకారంతో ఉన్నప్పుడు ఇటువంటి ఒక వృద్ధురాలినే కదా చీత్కరించుకున్నది. ఆ జ్ఞాపకం ఆమె గుండెను కలచివేసింది. ఈసారి ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్లి తన దగ్గర ఉన్న కొద్దిపాటి పాలు, ఒక చిన్న బెల్లం ముక్క తీసుకువచ్చి ఆ వృద్ధురాలికి ఎంతో వినయంతో అందించింది. ఆ వృద్ధురాలు ఆ పాలను స్వీకరించి సుమతి తలమీద చేయిపెట్టి ఆశీర్వదించింది. తల్లీ, ఎక్కడైతే కరుణ ఉంటుందో అక్కడ కరువు ఉండదు. నీ కళ్లలో ఇప్పుడు కనిపిస్తున్నది సంపద పట్ల వ్యామోహం కాదు, తోటి ప్రాణి పట్ల ఉన్న ప్రేమ. ఈ మార్పే నీ ఇంటికి మంగళప్రదం అవుతుంది అని పలికింది. ఆ మాటలు వినగానే సుమతి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ వృద్ధురాలు మెల్లగా నడుచుకుంటూ వీధి చివరకు వెళ్లి మాయమైపోయింది. సుమతికి ఆ క్షణంలో తను గతంలో చేసిన పొరపాట్లు, లక్ష్మీదేవి అన్న మాటలు మళ్లీ గుర్తొచ్చాయి. ఓ పాపి, దుష్ట స్త్రీ, నీ స్వంత దుష్ట పనులతో బాధపడుతూ నేను శాశ్వతంగా మీ ఇంటిని వదిలి వెళ్తున్నాను అని ఆ తల్లి ఆనాడు అన్నప్పుడు ఆ మాటల వెనుక ఉన్న హెచ్చరికను తాను గ్రహించలేకపోయింది. ధర్మయ్య బయటకు వచ్చి తన భార్య ముఖంలోని ప్రశాంతతను చూసి మురిసిపోయాడు. సుమతీ, చూశావా? దైవం మనల్ని పరీక్షించేది మన దగ్గర ఉన్న ధనాన్ని చూసి కాదు, మన దగ్గర ఉన్న ధర్మాన్ని చూసి. ఆత్మబంధువులారా, లక్ష్మీదేవి ఏ ఇళ్లలో ప్రవేశించదో తెలుసా? ఎక్కడైతే స్త్రీలు తమ పెద్దలను గౌరవించరో, ఎక్కడైతే అతిథులు అవమానానికి గురవుతారో, ఎక్కడైతే నిరంతరం అబద్ధాలు, అసూయ రాజ్యమేలుతాయో, ఆ ఇళ్లను చూసి ఆ తల్లి ఆమడ దూరం వెళుతుంది. నువ్వు నీ అహంకారాన్ని వదిలేశావు కాబట్టే ఆ తల్లి కటాక్షం మళ్లీ నీమీద పడుతోంది. లక్ష్మీదేవి తన భక్తులతో కఠినంగా ఉండదు, కాని వారిలోని అశుద్ధాన్ని తొలగించడానికి కొన్నిసార్లు కష్టాలను ప్రసాదిస్తుంది అని వివరించాడు. సుమతి మెల్లగా పూజా గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న దీపాన్ని సరిచేసింది. ఇప్పుడు ఆ గదిలో కేవలం గాలి మాత్రమే కాదు, ఒక దైవికమైన పరిమళం వ్యాపించి ఉంది. సాంబ్రాణి ధూపం వేస్తుంటే ఆ పొగలో ఆమెకు తన ఇంటిలోని ప్రతికూల శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతున్నట్లు అనిపించింది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి నివాసముండే చోట దుర్వాసన ఉండకూడదు. అందుకే సుమతి ఇప్పుడు ఇంటిని ఎప్పుడూ సువాసనలతో నింపుతోంది. ఆమె తన పాత అలవాట్లను పూర్తిగా మార్చుకుంది. ఎవరినీ కించపరచకుండా అందరితో మృదువుగా మాట్లాడటం నేర్చుకుంది. మాటలో మాధుర్యముంటే మనసులో మాధవుడు ఉంటాడని ఆమె గ్రహించింది. ధర్మయ్య ఈరోజు తన పొలం నుండి తిరిగవస్తూ తనతోపాటు పసుపు, కుంకుమ మరియు కొన్ని పండ్లు తీసుకువచ్చాడు. సుమతీ, ఈరోజు మన ఊరిలో లక్ష్మీదేవి శోభ కనిపిస్తోంది. వానలు కురిసి పంటలు పచ్చగా మారుతున్నాయి. మన ఇంట్లో కూడా ఆ మార్పు మొదలైంది. ఐశ్వర్యం అంటే కేవలం పెట్టెలో ఉండే నగలు కాదు, పెరట్లో పచ్చగా ఉండే మొక్కలు, పలకరించే పక్షులు, ఆరోగ్యంగా ఉండే మన శరీరాలు. ఇవన్నీ ఆ లక్ష్మీదేవి స్వరూపాలే. ఒక స్త్రీ తన ఇంటిని ఎలా ఉంచుకుంటుందో ఆ ఇంటి అదృష్టం అలానే ఉంటుంది. నువ్వు ఇప్పుడు నిజమైన గృహలక్ష్మివి అయ్యావు అని గర్వంగా అన్నాడు. సుమతికి ఇప్పుడు అర్థమైంది, లక్ష్మీదేవి ఎప్పుడూ తనను వదిలి వెళ్లలేదని, కేవలం తన అహంకారం వల్ల ఆ తల్లి రూపాన్ని తాను చూడలేకపోయానని. మన మనసు మలినమైతే దైవం కూడా మలినంగానే కనిపిస్తుంది. కాని మనసు స్వచ్ఛంగా ఉంటే చేసే ప్రతి పనిలోనూ దైవం కనిపిస్తాడు. ఆమె వంటగదిలోకి వెళ్లి ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం వండటానికి సిద్ధమైంది. అప్పటివరకు ఖాళీగా ఉన్న పాత్రలలో ఇప్పుడు సరిపడా ధాన్యముంది. అన్నపూర్ణాదేవి తనను మళ్లీ ఆశీర్వదించిందని ఆమెకు నమ్మకం కలిగింది. భక్తితో వండిన ఆహారం అమృతంలా మారుతుంది. ఆ సాయంత్రం సుమతి ఇంటి ముంగట కూర్చుని ఉండగా ఆకాశంలో మెరుపులు మెరిశాయి. వాన చినుకులు నేలను తాకుతుంటే వచ్చే ఆ మట్టి సువాసన ఆమెను పరవశింపజేసింది. భూలక్ష్మి పులకిస్తోంది. ప్రకృతిలో లక్ష్మీదేవి తాండవం చేస్తోంది. సుమతి తన రెండు చేతులు జోడించి, తల్లీ,
నీవు ప్రవేశించని ఇళ్ళు ఉండకూడదని, అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. నా తప్పులను క్షమించి, నీ కరుణాకటాక్షాలను ఎల్లప్పుడూ మామీద ఉంచు అని ప్రార్థించింది. ఆమె కళ్లనుండి ఆనంద బాష్పాలు రాలాయి. ఆ కన్నీటి చుక్కలలో పశ్చాత్తాపం కన్నా కృతజ్ఞత ఎక్కువగా ఉంది. ధర్మయ్య సంధ్యా దీపం వెలిగించి ఆ జ్యోతిని సుమతికి చూపించాడు. చూడు సుమతీ, ఈ దీపం నిలకడగా వెలుగుతోంది. దీని అర్థం ఏమిటో తెలుసా? మన ఇంట్లో ఇప్పుడు శాంతి స్థిరపడింది. ఎక్కడైతే కలహాలు ఉండవో అక్కడ లక్ష్మి శాశ్వతంగా కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి తన స్వంత భక్తుడితో కఠినంగా ఎందుకు చెప్పిందో నీకు తెలుసా? వారిని హెచ్చరించడానికి, వారిని సన్మార్గంలో పెట్టడానికి. నువ్వు ఆ హెచ్చరికను అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నీ జీవితం ఒక మర్మమైన కథ నుండి ఒక మహోన్నతమైన సత్యం వైపు ప్రయాణిస్తోంది అని అన్నాడు. ఆ రాత్రి ఆ ఇల్లు వెలుగులతో నిండిపోయింది. అది కేవలం దీపపు వెలుగు కాదు, ఒక ఆత్మ సంతృప్తి కలిగించిన వెలుగు. ఆకాశంలో సూర్యుడు ఉదయించి లోకాన్ని తన కాంతితో నింపుతున్నాడు. ధర్మయ్య ఇంటి ముంగట వేసిన ముగ్గుమీద సూర్యకిరణాలు పడి ఆ బియ్యపు పిండి రేణువులు వజ్రాల్లా మెరుస్తున్నాయి. ఆత్మబంధువులరా, పరిశుద్ధమైన మనసు, పరిశుభ్రమైన ఇల్లు ఉన్న చోట దైవం ఎలా నివాసముంటుందో ఈరోజు ధర్మయ్య ఇల్లు చూస్తే అర్థమవుతుంది. సుమతి తన పనులన్నీ ముగించుకుని నిశ్చలమైన మనసుతో పూజాగదిలో కూర్చుని ఉంది. ఆమె ముఖంలో ఇప్పుడు రాజసం లేదు. కేవలం ఒక సాధ్వికి ఉండాల్సిన ప్రశాంతత, వినయం మాత్రమే ఉన్నాయి. ఆమె కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుండగా ఆమెకు తన అంతరాత్మలో ఒక మధురమైన స్వరం వినిపించింది. అది మరెవరిదో కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. సుమతీ, చూశావా? నువ్వు నీ అహంకారాన్ని వదిలేసిన క్షణమే నేను నీ ఇంట మళ్లీ అడుగుపెట్టాను. ఐశ్వర్యం అంటే కేవలం బంగారం, వజ్రాలు కాదు. ఏ ఇంట్లో అయితే గృహిణి చిరునవ్వుతో ఉంటుందో, ఎక్కడైతే తోటి ప్రాణుల పట్ల కరుణ ఉంటుందో, ఎక్కడైతే నీతి, నిజాయితీలు ఉంటాయో అక్కడ నేను శాశ్వతంగా ఉంటాను. నీవు చేసిన తప్పులు నిన్ను బాధించడానికి కాదు, నిన్ను మలచడానికి ఉద్దేశించినవి. ఇప్పుడు నీ ఇల్లు దైవమందిరమైంది అని ఆ స్వరం పలికినట్లు సుమతికి అనిపించింది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి పూజాగదిలోని మహాలక్ష్మి పటం మునుపటికంటే 1000 రెట్ల తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ పటంలోని తల్లి కళ్లలో కరుణారసం ఉట్టిపడుతోంది. ధర్మయ్య లోపలికి వచ్చి సుమతి పక్కన కూర్చున్నాడు. అతని చేతిలో ఒక పాత తాళపత్ర గ్రంథముంది. సుమతీ, మన పూర్వీకులు చెప్పిన ఒక రహస్యం నీకు చెప్పాలి. లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రవేశించని ఇళ్ళు కొన్ని ఉన్నాయి. ఎక్కడైతే స్త్రీలు అగౌరవపరచబడతారో, ఎక్కడైతే సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడుస్తారో, ఎక్కడైతే అన్నాన్ని నిందిస్తారో అక్కడ ఆమె ఉండదు. కాని ఎక్కడైతే భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ కష్టసుఖాలను పంచుకుంటారో అక్కడ ఆమె నిత్యం తాండవిస్తుంది. మన ఇల్లు ఇప్పుడు అటువంటి పవిత్ర స్థలంగా మారింది. నీలో వచ్చిన మార్పు మన వంశానికే వెలుగునిచ్చింది అని భావోద్వేగంతో అన్నాడు. సుమతి తన భర్త చేతులు పట్టుకుని కృతజ్ఞతతో కళ్ళకి అద్దుకుంది. ఆ రోజు మధ్యాహ్నం ఒక వింత సంఘటన జరిగింది. ధర్మయ్య తన పొలంలో ఒక పాత బావిని తవ్వుతుండగా అక్కడ ఒక రాగ బిందె లభించింది. అందులో నిండుగా బంగారు నాణేలు ఉన్నాయి. కాని ఆశ్చర్యకరంగా ఆ నాణేలను చూసినప్పుడు సుమతి మనసులో ఎటువంటి అత్యాశ కలగలేదు. ఆమె ఆ నాణేలను తాకి, నాథా, ఇది మన కష్టార్జితం కాదు, ఆ తల్లి మనకు ఇచ్చిన బాధ్యత. ఈ సంపదను మన అవసరాలకు కొంచెముంచుకుని మిగిలినది ఊరిలోని పేదలకు, దేవాలయాల జీర్ణోద్ధరణకు ఉపయోగిద్దాం. లక్ష్మీదేవి మనల్ని మళ్లీ పరీక్షిస్తోంది. ఈసారి మనం ఆ పరీక్షలో నెగ్గాలి అని పలికింది. సుమతి మాటలకు ధర్మయ్య ఆశ్చర్యపోయాడు. సంపద చూసి పొంగపోకుండా దానిని సక్రమంగా ఎలా వినియోగించాలో తెలిసిన రోజే మనిషి నిజమైన ధనవంతుడు అవుతాడు. వారమూ రోజులు గడిచాయి. ధర్మయ్య ఇల్లు ఇప్పుడు ఆ ఊరికే ఒక ఆదర్శంగా మారింది. ఒకప్పుడు సుమతిని చూసి భయపడే పేదవారు ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఆమె అందరికీ అన్నం పెడుతూ ఆత్మీయంగా పలకరిస్తోంది. అన్నపూర్ణాదేవి ఆ ఇంట్లో అక్షయపాత్రగా నిలిచింది. ధర్మయ్య వ్యాపారం మళ్లీ పుంజుకుంది. అయితే ఈసారివారు విలాసాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రతిరోజూ సాయంత్రం సంధ్యా దీపం వెలిగించిన తర్వాత గ్రామంలోని పిల్లలకు పురాణ కథలు చెబుతూ ధర్మమార్గాన్ని బోధించడం సుమతికి ఒక అలవాటుగా మారింది.
ఆమె జీవితం ఒక మర్మమైన కథ నుండి ఒక మహోన్నతమైన సందేశంగా రూపాంతరం చెందింది. రాత్రివేళ నింగలో చంద్రుడు వెన్నెలను కురిపిస్తున్నాడు. సుమతి తన ఇంటి మేడమీద నిలబడి చల్లని గాలిని ఆస్వాదిస్తోంది. ఒకప్పుడు ఆమెకు ఈ ప్రకృతి అందాలు కనిపించేవి కావు, కేవలం తన నగలే ఆమెకు అందంగా తోచేవి. కాని ఇప్పుడు ఆకాశంలోని నక్షత్రాలు, రాత్రిపూట వికసించే పూల సువాసన ఆమెకు దైవస్వరూపంగా కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవి తన భక్తుడితో ఎందుకు అలా చెప్పిందో ఆమెకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అహంకారం అనేది ఒక తెర వంటిది. అది మన కళ్ల ముందు ఉన్న దైవాన్ని కూడా చూడనివ్వదు. ఆ తెర తొలగినప్పుడే మనిషికి మోక్షం లభిస్తుంది. సుమతి తన 2 చేతులు జోడించి విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ పరాశక్తికి నమస్కరించింది. ధర్మయ్య లోపలి నుండి వచ్చి, సుమతీ, సమయం దాటిపోతోంది, విశ్రాంతి తీసుకుందాంరా అని పిలిచాడు. సుమతి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి పూజాగది వద్ద ఆగా ఒకసారి లోపలికి చూసింది. అక్కడ వెలుగుతున్న అఖండ దీపం నిశ్చలంగా ఉంది. ఆ దీపపు వెలుగులో ఇంటి మూలలన్నీ కాంతివంతంగా ఉన్నాయి. ఎక్కడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో అక్కడ నిద్రకూడా యోగ నిద్రలా మారుతుంది. సుమతి తన హృదయం నిండా భక్తిని నింపుకుని మహాలక్ష్మికి సాష్టాంగ నమస్కారం చేసింది. ఆ తల్లి కరుణాకటాక్షాలు ఆ ఇంటిమీద ఎల్లప్పుడూ ఉంటాయని ఆమెకు నమ్మకం కలిగింది. ఆత్మబంధువులరా, ఆధ్యాత్మిక రహస్యాలను పరిశోధించి మీ ముందుకు తెచ్చేందుకు మా బృందం పగలు రేయి శ్రమించింది. మా ఈ కృషి మీకు నచ్చితే ఇది మా కష్టానికి మీరు ఇచ్చే గౌరవంగా భావించి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్, స్కానర్ ద్వారా మీ వంతు మద్దతును అందించండి. మీ చిన్న సహాయం మాకు ఎంతో బలాన్నిస్తుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. స్వస్తి.